5 ఇయర్స్. ఇప్పుడు ఒక చిన్న డౌట్, అంటే ఒక చిన్న క్వశ్చన్ వేస్తాను. మనకు అర్త్ తిరుగుతుందని తెలుసు. అర్త్ ఈజ్ స్పిన్నింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎవ్రీ 24 hours. అంటే ఒక 24 hours తర్వాత ఒక అర్త్ మీద ఒక పర్టికులర్ ఒక ప్లేస్ ఉంటే మళ్ళీ అదే ప్లేస్ రిపీట్ అవుతుంది. సపోజ్ మనం ఒక హెలికాప్టర్లో కొంత హైట్ వరకు వెళ్ళాం, ఒక 100 kilometers హైట్ వరకు వెళ్ళాం. అక్కడి నుంచి అర్త్ని చూస్తూ ఉన్నాం. మనకు ఆ హెలికాప్టర్ నిండా ఫ్యూయల్ ఉందనుకుందాం. ఆ ఫ్యూయల్ ఉండి హెలికాప్టర్ కదలకుండా అక్కడే ఉండి మనం అక్కడే ఉంటే అర్త్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి మనము క్యాన్ వి సీ ఆల్ ద కంట్రీస్ వన్ ఆఫ్టర్ ద అదర్? అంటే వరల్డ్లో ఉన్న కంట్రీస్ అని ఒకదాని తర్వాత ఒకటి మనకు కనిపిస్తాయా? మనకు అనిపిస్తుంది, కానీ మనకు రెస్ట్లో ఉన్నామని అనుకుంటాం, కానీ దాని చుట్టూ అర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్తో పాటు మనం తిరుగుతుంటాం. ఇట్ ఈస్ కాల్డ్ అట్మాస్ఫియరిక్ రొటేషన్. అట్మాస్ఫియరిక్ రొటేషన్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అర్త్తో పాటు మనం తిరుగుతాం, కాబట్టి మన రిలేటివ్ వెలాసిటీ అర్త్తో 0 అవుతుంది. కాబట్టి ఎప్పుడు మనం ఒక పోర్షనే చూస్తుంటాం, కానీ మిగతా కంట్రీస్ని చూడటం సాధ్యం కాదు. థ్యాంక్ యూ.